యోనా గ్రంథము 2వ అధ్యాయం. చదువుకుందాము. యోనా గ్రంథము 2వ అధ్యాయము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గృహములో పడివేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నది. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుంది. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలో వేయబడి ఉన్నది. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుంది. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు. 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద తొక్కివేశాడు. ప్రార్థించుకున్నాము. మహాపరిశుద్ధుడవు మహోన్నతమైన గొప్ప దేవ, మరి సమయంలో మీ యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకోవచ్చుండగా మీరే మాతో మాట్లాడండి అయ్యా. మరి యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్న విషయాలను మేము గ్రహించటం దేవా, మరి ఇదిగో దాన్ని అర్థం చేసుకున్న మా జీవితాన్ని అనుభవించడం మాకు సహాయం దయచేయండి. మీరే ఈ సమయంలో మాకు తోడుగా ఉండి మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు మా కృపా శిలువలో ప్రారంభ పెట్టి తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించాడు. ఆమేన్. అయితే ఈ రోజు ఈ యోనా గ్రంథంలో 2వ అధ్యాయం మనము ఈ 2వ అధ్యాయంలో ఏం చూసుకుంటాము అంటే, రక్షకుడైన దేవుడు కృతజ్ఞతాస్తుతులకు అర్హుడు అన్న విషయం. రక్షకుడైన దేవుడు కృతజ్ఞతాస్తుతులకు అర్హుడు. అయితే ఈ యొక్క అధ్యాయం మనం గమనిస్తే ఇది కీర్తన అన్నట్టుగా చూస్తుంటాం. 2వ వచనం నుండి 9వ వచనం వరకు అదొక కీర్తన, అంటే ఒక పద్య భాగము అన్నదిగా మనము చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే అది గద్య భాగంగా రాసినట్టుగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది పద్య భాగం. అయితే మనకు కీర్తనల గ్రంథంలో ఎలా కీర్తనలు ఉన్నాయో అలాంటి కీర్తనలో ఇది కూడా ఒకటి. అయితే కీర్తనలు చాలా రకాల కీర్తనలు మనకు కనిపిస్తాయి. అందులో ఒక రకమైన కీర్తన ఏంటిదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కీర్తన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కీర్తన. అయితే ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కీర్తనలకు ఒక నమూనా అనేది మనకు ఉంటుంది. ఆ నమూనా ఏంటంటే మొదటి వచనాల్లో అసలు రచయిత ఎందుకు దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నాడో, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకుంటున్నాడో క్లుప్తంగా రాస్తాడు. ఇంట్రొడక్షన్ ఇస్తాడు అన్నమాట. అసలు నా జీవితంలో జరిగింది ఇది, అందుకే నేను స్తుతిస్తున్నాను అన్నట్టుగా రాస్తుంది. తర్వాత మనం ఏం చూస్తామంటే రచయిత కొన్ని వచనాల్లో తన వెళ్తున్న సమస్య ఏంటో వివరించి చెప్తుంటాడు. దాని తర్వాత ఆ సమస్యని బట్టి ఆ స్థితిలో తను ఎలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడో రాస్తుంది. అలా చేసిన తర్వాత దేవుడు ఎలా స్పందించి ఏం చేశాడో తన జీవితంలో అది తిరిగి చెప్పి దాని తర్వాత దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఇలా
కృతజ్ఞత కీర్తనలో ఈ భాగాలు మనకు కనిపిస్తుంటాయి. ఈ 5 భాగాలు కూడా మనం ఇక్కడ యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో యోనా ఈ ప్రార్థనలు మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది ఒక కృతజ్ఞత కీర్తన. మనము కిందికి వచ్చేసరికి ఒకసారి 8వ వచనం మనం 9వ వచనం మనం చూసినట్టయితే 9వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని మొదలు పెడతాడు 9వ వచనం. సో యోనా ఏం చేస్తున్నాడు ఇక్కడ? కాబట్టి యోనా ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అదేంటి అలా? అక్కడ ఉంటే ఎవరైనా భయపడతారు కానీ మొత్తుకుంటారు, అరుస్తారు, కేకలు వేస్తారు, భయంతో వణికిపోతుంటారు. కానీ యోనా ఏం చేస్తున్నాడు ఇక్కడ? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అదేలా సాధ్యం? అయితే ఇక్కడ ఈ యొక్క కీర్తనలో మనము ఏం జరుగుతుందో కొన్ని వచనాలు మనము గమనించుకుందాము. అయితే మొదటి 2 వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ యోనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనకు ఫలితం ఏంటి అన్నది ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించాడు. ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. ఎక్కడి నుండి? చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ముందుగా చేప కడుపులోకి ఎట్లా వచ్చాడు? మనము పోయిన వారం చూసుకున్నాం. మొదటి అధ్యాయంలో దేవుడు తనను నినేవా పట్టణానికి వెళ్ళమని చెప్తే ఆయన అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక పారిపోతున్నాడు. తార్షీషునకు పారిపోవాలని చెప్పేసి పడవ ఎక్కి సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని చెప్పేసి ఆలోచించాడు. దేవుడు తుఫాను రప్పించి ఆ తుఫాను ద్వారా యోనా దారిని మళ్ళించినట్టుగా చూస్తుంటాం. అది కూడా ఎలా అంటే ఆ పడవలో ఉన్న వారు తీసుకెళ్లి యోనాను తీసుకెళ్లి సముద్రంలో పడవేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు యోనా. దేవుడే అలా ఏర్పాటు చేశాడు. అయితే సముద్రంలో పడవేసిన తర్వాత అక్కడ యోనాను మృంగవలనని చెప్పేసి యెహోవా ఏం నియమించుకున్నాడు? ఒక చేపను నియమించుకున్నాడు. సో మూడు దినాలు ఆ చేప కడుపులో యోనా ఉన్నట్టుగా మనకు మొదటి అధ్యాయంలో మనము చూసుకోవచ్చు. అయితే ఈ 2వ అధ్యాయంలో ఆ చేప కడుపులో ఉన్నప్పుడు ఏమవుతుంది, యోనాకి ఏమవుతుంది అన్న విషయాలు మనము ఇక్కడ గమనించుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే 2వ వచనంలో నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి విన్నావు. ఇది ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఒకసారి గమనిస్తే ఎవరి సన్నిధిలో నుండి పారిపోవాలని యోనా చూశాడో అతనికి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు యోనా తిరిగి దేవునితో మాట్లాడకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవా నీ చిత్తం ఇదా, నీ చిత్తం అదా తెలుసుకోకుండా అతను మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. దేవునితో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఇప్పుడు పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆ దేవునికే మొరపెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ చేప కడుపులో యోనా పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ ఏమంటాడంటే నేను ఉపద్రవంలో ఉండి అని అంటాడు. ఉపద్రవము అంటే ఇంగ్లీష్ లో పదం డిస్ట్రెస్ అని, యాంగ్విష్ అని, ఇంకా సఫరింగ్ అని, అంటే శ్రమలు ఉండాలి, పరిస్థితులు బాగలేవు, క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ ఇది పద్యభాగం కాబట్టి అలంకార భాష వాడుతూ అనేక విషయాలను యోనా తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తుంటాము. అయితే ముఖ్యంగా యోనా యొక్క అనుభవం అనేది ఇక్కడ అలంకార భాషలో రాసినట్టు మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే యెహోవా మనవి చేయగా ఆయన నాకు ప్రతి పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా అన్నాడు. ఇక్కడ చేప కడుపుని లేదా ఆ మత్స్యం యొక్క కడుపుని ఎలా వివరిస్తున్నాడు? ఆ కడుపులో ఉన్న అనుభవం అనేది తనకు ఉపద్రవము.
ఒక ఉపద్రవం లాగా కనిపిస్తుంది. అంటే శ్రమ, ఒక శ్రమ చూస్తున్నాడు. అంతేకాదు దాన్ని ఎలా వివరిస్తున్నాడు అంటే పాతాళ గర్భం అని అంటున్నాడు. పాతాళ గర్భము. మనం పాతాళం అని అంటే ఎక్కువ శాతం దాన్ని నరకానిగా ఊహించుకుంటున్నాం కదా. మనం ఈ మూల భాషలో షియోల్ అనే పదం ఉంటుంది. షియోల్ అనే పదానికి అనేక అర్థాలు వస్తాయి. అది ఒక గుంత కావచ్చు, లేదా సమాధి కావచ్చు, లేదా నరకం కావచ్చు. ఒక గుంత, సమాధి, నరకం. అది సందర్భాన్ని బట్టి ఏ ఏ అర్థాన్ని వాడాలో అన్నది అది మనం నిర్ణయించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక సమాధిలోనికి వెళ్ళిపోతున్నట్టుగా యోన వివరించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కిందకి వెళ్ళినప్పుడు కూడా మనము ఈ యొక్క కీర్తనలో మనకు కనిపిస్తుంటారు చావు బతుకుల మధ్యలో ఉన్నట్టుగా, చనిపోతున్నాడు, ఇక చావుకు దగ్గరగా వస్తున్నట్టుగా వివరించి చెప్తున్నట్టు మనం చూసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. అయితే ఇది యోనకు ఒక మంచి అనుభవమా? కాదు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. చిన్న ఉదాహరణకు ఈ రోజు మనం ఊహించుకోవాలంటే చాలా మంది ఫ్లైట్ ట్రావెల్ చేస్తుంటారు కదా, లేదా బస్సులో ట్రావెల్ చేస్తుంటారు, ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటారు. ఏదైనా సరే అది సముద్రం మీదకి వెళ్ళి వెళ్తూ సముద్రంలో పడిపోయి మునిగిపోయింది అనుకోండి, అందులో మనం ఉండిపోయాం అనుకో, మన అనుభవం ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకుంటే, ట్రైన్లు సముద్రం మధ్యలో ప్రయాణించవు, బస్సుతో ప్రయాణించవు. అయినప్పటికీ ఒక్కసారి ఊహించుకుంటే మనం ఉండే వాహనం అనేది సముద్రం మధ్యలో పడిపోయి లోతులోకి వెళ్ళిపోతే అందులో ఉన్న మన అనుభవం ఎలా ఉంటుంది? బయటికి వచ్చేసి ఈదుకుంటూ పైకి వచ్చేసాను అనుకుంటావా? నిజంగా అసలు ఒకసారి ఆలోచిస్తే చిన్న స్విమ్మింగ్ పూల్ 10 అడుగులు లోపలికి వెళ్ళి ఊపిరి అయిపోతున్నప్పుడు పైకి చూస్తే నేను చచ్చిపోతానేమో అనే ఆలోచన వస్తుంది. 10 అడుగులు ఉండే స్విమ్మింగ్ పూల్ అని. అదే 10,000 అడుగుల లోతుల్లో ఎటువంటి అనుభవం, ఎటువంటి ఆలోచన? బ్రతకచ్చు అన్న ఆలోచన కలుగుతుంది అక్కడ? కలగదు. ఇంకా నిరీక్షణ అనేది ఉండదు. అదొక హోప్లెస్ సిచ్యువేషన్ చెప్పాలంటే. యోన ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఉన్నది. చేప కడుపులో ఇంకొద్దిసేపు ఊపిరి పీల్చుకోవడానికి సమయం ఉన్నది, కానీ ఆ సమయం ముగించిపోతుందేమో అన్న ఆలోచనతో అక్కడ ఉంటాడు. ఇంకా అయిపోయింది నా పని అన్నట్టు. అయితే అటువంటి స్థితిలో ఏం చేస్తున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునికి మొరపెడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనవి చేస్తున్నాడు అని, కేకలు వేస్తున్నాడు అని పదాలు వాడుతున్నాడు ప్రార్థనకు. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మన జీవితాల్లో మనం నిజంగా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? మంచి సమయాల్లో ప్రార్థన చేస్తామా? అంత బాగున్నప్పుడు ప్రార్థన చేస్తామా? సమస్యలు వచ్చినప్పుడే ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. యోనా కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడే ప్రార్థన చేస్తున్నాడు, సీరియస్ గా ప్రార్థన చేస్తున్నాడు. అయినప్పటికీ మనం ఇక్కడ ఏం చూస్తామంటే 2వ వచనంలోనే దేవుడు తన ప్రార్థనను విని స్పందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తన ప్రార్థనను అంగీకరించినట్టుగా యోనా చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి 2వ వచనంలో, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అని అంటున్నాడు. అంతేకాదు నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావని చెప్పేసి చెప్తున్నాడు. నిజంగా చక్కటి ఆలోచన కదా ఇది. దేవుడు ప్రార్థనలకు స్పందించే వాడు. నిజంగా మన ప్రార్థనలు ఊరికే పోవు. మనం ప్రార్థన చేస్తాం, ఆయన వింటాడు, దానికి స్పందిస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన స్పందించే దేవుడు. కాబట్టి ఆయనలో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. 3వ వచనం 4వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ యోనా పరిస్థితికి కారణం ఏంటిది అనొకసారి మనం ఆలోచించాం. యోనా ప్రార్థనలో ఆయన స్వరము ఎలా మారుతుందో ఒకసారి గమనించండి. మొదట్లో ఏమంటాడంటే 3వ వచనంలో, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడివేసి ఉన్నావు. ఎవరిని పడివేశారట? దేవుడే యోనాను పడివేసినట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం చూస్తే అక్కడ మనకు తెలుసు పడివేసింది, నావికులు కదా పడేసింది, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడే పడేసాడు అంటున్నాడు. అంటే ఆ పరిస్థితిని తీసుకొచ్చింది దేవుడే. సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఈ పరిస్థితిని తీసుకొచ్చాడు నా జీవితంలో అంటాడు.
ఒప్పుకుంటాడు. ఆ 1వ అధ్యాయంలో మనకు తెలిసింది స్పష్టంగా ఆయన అవిధేయత చూపిస్తూ దేవుని దగ్గర నుండి పారిపోతూ ఉన్న సమయంలో సమస్యలు వచ్చాయి. ఆయనే సమస్యను కొని తెచ్చుకున్నాడు. ఆయనే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. అయినప్పటికీ మనం ఏం చూస్తామంటే దేవుడు తనను రక్షించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా చూస్తుంటాం. అయితే యోనా ఈ పరిస్థితిలోకి రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటి దేవుడు తనను దేవుడు క్రమశిక్షణకు యోనా లోనయ్యాడు. అతని అవిధేయత వల్లనే దేవుడు అతన్ని సరి చేయాలని, అతని పాపం వల్ల ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. వాస్తవం. అయినప్పటికీ దేవుడి కృపలో దేవుడు తను సరి చేస్తూ ఈ పరిస్థితి తీసుకుంటున్న విషయాన్ని కూడా మనము ఆలోచించాలి. తుఫాన్ అనేది, ఈ సముద్రం అనేది, ఆ నావికులు ఎత్తిపడేయమన్నది సమస్తము దేవుని యొక్క సార్వభౌమ అధికారం కింద జరుగుతున్న విషయాలు ఇవన్నీ. అనుకోకుండా జరుగుతున్న విషయాలు. అయితే ఇక్కడ 3వ వచనంలో మనం ఏం చూస్తామంటే, యోనా పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్తారు ఇక్కడ. ఆయన అగాధమైన సముద్ర గర్భంలో ప్రవేశిస్తున్నాడు. ఇందులో చూసినట్టుగా ఒకసారి సముద్రంలో లోతులోకి వెళ్తే అక్కడ నిరీక్షణ అనేది ఉండదు. సబ్మెరీన్ లో లేడు, చేప గర్భంలో ఉన్నాడు. ఆ చేపకు ఆహారంగా మారిపోతాడా, లేకపోతే ఆ చేప గర్భంలో శవంగా మారిపోతాడా తెలియని పరిస్థితిలో యోనా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ ఎలా వివరిస్తున్నట్టు ఆయన అనుభవాలను ఇక్కడ గమనిస్తే, సముద్ర గర్భంలో పడివేసినావు, ప్రవాహములు నీ తరంగము నుండి నన్ను. ఇక్కడ ఈ ప్రవాహములు, తరంగములు, పన్నులు ఇవన్నీ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. యోనా ఏం చేస్తున్నాడంట, చుట్టుకొని కప్పివేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే ఈ భాష ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? బహుశా మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సముద్రం మధ్యలో నుండి నడిపించుకుంటూ వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తు ప్రజలు, అంటే దేవుని ప్రజలకు శత్రువులుగా ఉన్న వారికి ఏం సంభవించింది? నీళ్లు వారిని చుట్టివేసి, నీళ్లు వారిని ముంచేసి, మరి ఎక్కడున్నారు ఆ పరిస్థితిలో? ఏమైపోయారు? శవాలేసి నాశనం అయిపోయారు. అక్కడ ఎవరికి మధ్యలో పోరాటం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలకు, ఐగుప్తు ప్రజలకు కాదు అక్కడ పోరాటం జరిగేది. ఐగుప్తు ప్రజలకు, దేవునికి మధ్యలో పోరాటం. వాళ్ళు దేవుణ్ణి గెలుచుకోలేకపోయారు. దేవునికి శత్రువులుగా అక్కడ ఉన్నారు ఐగుప్తు ప్రజలు. బహుశా ఆ భాష వాడుకుంటూ ఇప్పుడు యోనా పరిస్థితి ఎట్లా ఉంది? దేవుడే తనను ఆ పరిస్థితిలోకి ఎందుకు తీసుకొచ్చాడు? బహుశా యోనా మనసులో యోనా దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుడు తనను శత్రువుగా చూస్తున్నాడేమో. అటువంటి పరిస్థితుల్లోకి తెచ్చుకుంది ఎవరు? యోనా. ఒక శత్రువుని సముద్రంలో పడివేసి ఎలా అయితే నాశనం చేశాడో, అలానే యోనాను కూడా సముద్రంలో పడివేసి నాశనం చేయబోతున్నాడేమో అని చెప్పేసి యోనా అనుకున్నాడేమో. 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా సన్నిధిలో నిలవక అన్నట్టుగా ఉంది. మళ్ళీ అదే ఆలోచన మనకు 10వ వచనంలో కూడా కనిపిస్తుంది. 1వ అధ్యాయంలో తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి. ఇక్కడ ఎవరి సన్నిధిలో నుండి పారిపోవాలని చూస్తున్నారు? యోనానే దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలని చూస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ మాత్రము 4వ వచనం గమనిస్తే ఏమంటాడు చూడండి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఇప్పుడు యోనా ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు దేవుడికి అతను ఒక శత్రువులుగా అయిపోయాడు. దేవుడు తనను ఒక శత్రువుగా చూసి, ఇప్పుడు యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవడం కాదు, దేవుడే యోనాను తన సన్నిధిలో నుండి వెలివేశాడు అన్న ఆలోచన కలిగినట్టు చూస్తుంది. ఆ పరిస్థితులు బట్టి అలా ఆలోచిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఒక పదం గమనించాడు,
నీ సన్నిధిలో నుండి నేను వెలివేయ పడినను పడినను పడ్డాను అని అంటలేడు. పడినను అంటే ఆలోచన ఇంకా కొనసాగుతుంది కదా. దానికి వ్యత్యాసంగా ఏదో రాయబోతున్నాడు అన్నట్టు మనం చూడవచ్చు. ఇంగ్లీష్ లో పదం ఉంటుంది గెట్ అని చెప్పేసి, గెట్ అనే పదం. అది వ్యత్యాసాన్ని చూపిస్తుంది, పైన ఆలోచనకు కింద ఆలోచన. ఇక్కడ కూడా బడినను అన్న ఆలోచన పైన ఆలోచనకు, ముందున్న ఆలోచనకు, వెనకాలన్న ఆలోచనకు వ్యత్యాసం చూపిస్తుంది. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకోరు. నిజంగా ఇక్కడ ఏమంటున్నాడు యోనా? ఇదిగో పరిశుద్ధాలయం ఎక్కడ ఉంది? యెరూషలేము పట్టణంలో ఉన్నది, దేవుని ప్రజలు నివసించే ప్రాంతంలో ఉన్నది. అక్కడ నుండి పారిపోతున్నాడు, మళ్ళీ తిరిగి ఆ మందిరానికి చేరి దేవుణ్ణి స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు అన్న ఆలోచన ఇక్కడ కలిగి ఉంటున్నాడు. దేవుడే నన్ను వెలివేశాడు, కానీ నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ దేవుని సన్నిధిలోకి వస్తాను, మళ్ళీ దేవుని ఆరాధిస్తానని చెప్పేసి ఆ గొప్ప నిరీక్షణ ఇక్కడ కనపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. నిజంగా ఎటువంటి సమయంలో అటువంటి నిరీక్షణ తను కలిగి ఉంటున్నాడు? చుట్టూ సముద్రం, చుట్టూ సముద్రం, చేప కడుపులో ఉన్నాడు. ఏ క్షణమైనా చనిపోవచ్చు, ఏ క్షణమైనా చనిపోవచ్చు. అటువంటి సమయంలో నేను మళ్ళీ బ్రతుకుతాను, మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను అని నిరీక్షణ కనపరుస్తుంది. చక్కటి ఆలోచన కదా. దాని తర్వాత మనం 5, 6వ వచనంలో గమనిస్తే యోనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తే దాని గురించి అతను ఎలా భావిస్తున్నాడు, అతను ఎలా స్పందిస్తున్నాడు అన్న విషయాలు ఇక్కడ మనము గమనిద్దాం. 5వ వచనము చూస్తే, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, సముద్రాఘాతము నన్ను ఆవరించినది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాను, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. మరొకసారి తన అనుభవాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తుంది. ఇక్కడ ఈ యొక్క పదాలు చూస్తే ప్రాణాంతరము అంటున్నాడు. ప్రాణాంతము, ప్రాణాంతం అంటే ఇంకా ప్రాణము అంతము వచ్చేసింది, ఎండ్ ఆఫ్ లైఫ్, ఇక్కడ చావు దగ్గరకు వచ్చేసింది. దీని ఇంగ్లీష్ లో కొంతమంది అంటారు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని, చావు దాకా వెళ్ళేసి తిరిగి వస్తారు చూడు, అటువంటి అనుభవం. ఇక్కడ వాటికి ఎటువంటి పదాలు వాడుతున్నారంటే జలములు, సముద్ర ఘాతము, సముద్రపు నాచు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? తనను చుట్టుకొని ఉన్నాయి అంటున్నాడు, ఆవరించి ఉన్నాయి అంటున్నాడు. ఆ నాచు అంతా తన తలకు చుట్టేసింది అంటున్నాడు. యోనా వెళ్తున్న పరిస్థితిని అలా వివరించి చెప్తున్నాడు. ఇంకా ఆయనకు ఎస్కేప్ అంటూ లేదు అక్కడ నుండి, అక్కడ నుండి ఆ పరిస్థితి నుండి పారిపోవడం అంటూ లేదు, బయటికి రావడం అంటూ తనంతకు తాను లేదు. తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు పరిస్థితిని. అక్కడ కూర్చొని ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంటున్నాడు. మళ్ళీ అక్కడ చివరి లైన్ మనం గమనిస్తే, మరెన్నటికి 6వ వచనం చూస్తే, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి. ఎంత లోతుకి దిగి వెళ్ళిపోయానంటే ఇంకా మరి నేను ఎప్పటికీ పైకి ఎక్కి రాలేను, అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానని చెప్పేసి ఇక్కడ వివరిస్తున్నాడు. అది కూడా మనకి ఏం తెలుస్తుందంటే యోనా జీవితంలో నిరీక్షణ అనేది లేనటువంటి పరిస్థితి, నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో యోనా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అది సంతోషకరమైన స్థితి కాదు, అదొక భయంకరమైన స్థితి, భయంకరమైన స్థితి. నిజంగా మనుషులు చాలా మంది ఆలోచిస్తారేమో ఈ విషయం, చావు అనేది మనకు తెలియకుండా వస్తే బాగానే ఉంటుంది, తెలియకుండా సడన్ గా అది వచ్చేసి చనిపోతే పర్వాలేదు, ఏ భయం ఉండదు అని అనుకుంటాం. కానీ మనకు చావు వస్తుందని తెలిస్తే ఇంకొన్ని క్షణాల్లో మనం చనిపోతాం, ఇంకొన్ని రోజుల్లో మనం చనిపోతాం, ఇంకా మనకు సమయం లేదు ఈ లోకంలో తెలిస్తే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఆ ఉన్న కొద్ది క్షణాల్లో, ఆ ఉన్న కొన్ని రోజులు భయంతో బతకాల్సి వస్తుంది. చావు అనేది మన ఎదుటనే ఉంటే ఎలా ఉంటుంది మన ఆలోచన, మన పరిస్థితి? నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు అందరికీ తెలుస్తుంది.
కోవిడ్ సిచ్యువేషన్ తలుచుకుంటే అది అందరికీ గుర్తు ఉండింటే ఉంటుంది. కోవిడ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది మొదటిసారి అనుభవం ఎలా ఉంటుంది. నిజంగా అదేంటో తెలియదు, ఆ వ్యాధి ఏంటో తెలియదు, దానికి మందు ఉందో లేదో కూడా తెలియదు. చుట్టూ చాలా మంది చనిపోతున్నారు. టీవీ ఆన్ చేస్తే ఎంతమంది చనిపోయారో లిస్ట్ వస్తా ఉంది, సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. అటువంటి సమయంలో భయం అనేది నిజంగా ఆవరించి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ కోవిడ్ వచ్చిన వారు నిజంగా ప్రతిరోజు భయంతోనే బ్రతికారు. ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఏమైపోతుందో తెలియదు, బాగుపడతారా లేదో కూడా తెలియదు. నిరీక్షణ లేకుండా జీవించిన కాలాలు ఉన్నాయి ప్రజలు. నిజంగా అది ఒక హోప్లెస్ సిచ్యువేషన్ గా మారిపోయింది. చాలా మందికి అది హోప్లెస్ సిచ్యువేషన్ గానే మిగిలిపోయింది. చాలా మంది చనిపోయారు. కానీ నిజంగా అటువంటి స్థితిలో కూడా మనం దేవుని వైపు మళ్ళీ ఆయన నన్ను రక్షిస్తాడు అనే ఆలోచన కలిగి ఉంటే ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితులు కూడా మనకు నిరీక్షణ అనేది ఉన్నది. ఇక్కడ గమనిస్తే ఏమన్నాడు చూడండి, అక్కడ 6వ వచనం వచ్చేవరకు, నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అని అంటున్నాడు. ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచిస్తే మనము పైన పైన ఆలోచన ఏంటంటే 4వ వచనంలో నేను మళ్ళీ నీ ఆలయాన్ని చూస్తాను, ఇదిగో రాబోయే రోజుల్లో నీ మందిరానికి వచ్చి నేను ఆరాధిస్తాను అని ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఇక్కడ తెలియజేస్తున్న ఆలోచన. కానీ ఇక్కడికి వచ్చేసరికి 6వ వచనంలో మనం చూస్తే రప్పించి పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు, రప్పిస్తావు అని అంటలేడు, రప్పించి ఉన్నావు అంటున్నాడు. పైనేమో ఎక్కి రాకుండా దిగి ఉన్నాను అంటున్నాడు. నేను దిగిపోయి ఉన్నాను, ఇంకా నేను ఎక్కి రాలేను, కానీ దేవుడు నన్ను పైకి రప్పిస్తాడు అన్నట్టుగా ఆలోచించకుండా దేవుడు నన్ను పైకి రప్పించేస్తాడు అన్నట్టుగా ఆలోచిస్తుంది. అంటే ఎంత విశ్వాసం ఉంటే అలా ఆలోచించగలుగుతాం. అక్కడ మనం ఏం కనిపిస్తుందంటే మనకు ఇంకా దేవుడు తనను విడిపించక ముందే దేవుడు విడిపించేసాడు అన్న ఆలోచనతో దేవుణ్ణి తను గనపరుస్తున్నట్టుగా, దేవుని యందు విశ్వాసం కలిగి ఆ నిరీక్షణతో యోనా ఆ కడుపులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ చేప కడుపులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తనకు తెలుసు దేవుడు నిజంగా తనను రక్షిస్తాడని చెప్పేసి. అది ముందే తను ఎలా చూశాడంటే తన విశ్వాసం అన్న కళ్ళతో చూశాడు. ఇందాక మనం గమనిస్తే ఈ 3, 4, 5 వచనాలు, 3, 4 వచనాల్లో ఇంకా 5, 6 వచనాల్లో యోనా తన సమస్యతో మొదలు పెడుతున్నాడు, కానీ ఎలా ముగిస్తున్నాడు? ఆ 2 భాగాలు దేవుని యందు నిరీక్షణతో ముగిస్తున్నాడు. ఇందాక మనం కీర్తనలు కూడా చూసుకున్నాం కదా, సమస్యతో మొదలు పెడుతున్నారు కానీ స్థుతులతో ముగిస్తున్నట్టుగా చూసుకున్నాం. 7వ వచనం నుండి మనం గమనిస్తే ఇక్కడ, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును. ఇక్కడ యోనాకు ఏమవుతుంది? ఎలా స్పందిస్తున్నాడు? ఒకసారి మనం ఆలోచిస్తే, ఇంతసేపు ఏమో ఇదిగో ఇవన్నీ నన్ను చుట్టుకొని ఉన్నాయి, నా ప్రాణాపాయం ఉంది అని అంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నా ప్రాణం పోతుంది అన్న ఆలోచన కనిపిస్తుంది. నేను చనిపోతున్నాను, నాలో నుండి ప్రాణం వెళ్ళిపోతుంది అన్నట్టుగా తను భావిస్తూ ఇక్కడ రాసినట్టుగా మనం చూడొచ్చు. మూర్ఛిల్లగా పెయింట్ అయిపోతున్నాడు, స్పృహ పోతుంది, తను చనిపోతున్నాడు అన్నట్టుగా. అటువంటి సమయంలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఈ లోకంలో అటువంటి సమయంలో ఉన్నప్పుడు అందరూ దేని జ్ఞాపకం చేసుకుంటారు? ఇక్కడ మనం చూస్తే అదే వచనాల కింద 8వ వచనం చూస్తే, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు తమ కృపాధారము విసర్జన. నిజంగా వేరే వారు గమనిస్తే వారికి నిరీక్షణ అంటూ ఉన్నదా? లేదు. వారు ఎంత మొర పెట్టుకున్నా వాళ్ళ దేవుని దేవతలు స్పందించలేదు. అదంతా వ్యర్థమైపోతుంది.
అదంతా వ్యర్థం అయిపోతుంది. అయినప్పటికీ మనం ఈ లోకంలో చాలా మంది చనిపోతున్న స్థితిలో ఏమి ఆలోచిస్తారు? జనాలు చనిపోయే ముందు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? డబ్బు గురించి ఆలోచిస్తారా? అయ్యో, నా బ్యాంక్ అకౌంట్ ఇంత డబ్బు ఉందే, దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను ఇప్పుడు అన్నట్టుగా ఆలోచిస్తుంటారా? దాన్ని నేను ఖర్చు పెట్టలేకపోయాను అని ఆలోచిస్తారా? లేదా అయ్యో, నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదే, ఇల్లు కట్టుకున్నాక చనిపోతే బాగుంటుంది అని ఆలోచిస్తారా? లేదా వారి ఉద్యోగం గురించి ఆలోచిస్తారా? నేను చనిపోతే నా ఉద్యోగం ఏమైపోతుంది, నా పని అంతా పెండింగ్ లో పడిపోతుందా అని ఆలోచిస్తారా? లేదా వారి దగ్గర ఉన్న వస్తువుల గురించి, వారి ఇంట్లో ఉన్న వస్తువుల గురించి ఆలోచిస్తారా? అయ్యో, నా వస్తువులన్నీ వదిలేసి వెళ్ళిపోతానా అని ఆలోచిస్తారు. దేని గురించి ఆలోచిస్తారు మనుషులు చనిపోయే ముందు? దేని గురించి ఆలోచిస్తారు? నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో 2010 ఒక ఆర్టికల్ రాశారు అన్నమాట. వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటిదంటే, చనిపోయే ముందు ప్రజలు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారని చెప్పేసి ఆలోచించుతారని చెప్పేసి రీసెర్చ్ చేసి దాంట్లో వారు కనుక్కున్న విషయాలు ఏంటంటే, ప్రజలు 4 గురించి ఎక్కువగా ఆలోచిస్తారంట చనిపోయే ముందు. 4 గురించి. మొదటిగా దేని గురించి ఆలోచిస్తారంటే, వారికి ఉన్న బంధాల గురించి ఆలోచిస్తారు. వారికి ఉన్న బంధాల గురించి, రక్త సంబంధులు, వారు ప్రేమించే వారి గురించి ఆలోచిస్తారు, వారు ప్రేమించే వారి గురించి ఆలోచిస్తారు. నిజంగా ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే, ఈ లోకంలో మనకు ఏది ప్రాముఖ్యమైనది? డబ్బా, ఇల్లా, ఉద్యోగమా, వస్తువులా, లేదా మన సంబంధాలు? అన్నిటిని పోలిస్తే మనుషులు నిజంగా ఈ లోకంలో తెలియక ఈ డబ్బు, ఇల్లు, ఉద్యోగము, తిండి, వీటి వెనుకల పరిగెత్తుతుంటారు. కానీ ప్రాముఖ్యమైనవి బంధాలు అన్న విషయాన్ని మర్చిపోతుంటారు. రెండవదిగా ఆ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే, మొదటిది బంధాల గురించి ఆలోచిస్తే, రెండవది సత్యం గురించి ఆలోచిస్తారు. నిజంగా డాక్టర్ వారి జీవితంలో ఏం జరుగుతుందో నిజం చెప్పాలి, సత్యం వారికి చెప్పాలి అన్న విషయము. అది ఏమైనా సరే, చెడ్డదైనా సరే పర్లేదు, కానీ సత్యం చెప్పాలి. ప్రాణం మీదకి వస్తున్నారు, క్యాన్సర్ ఉంది, అటు చచ్చిపోతారు, ఇంకా సమయం లేదు అన్న వార్త అయినప్పటికీ సత్యం తెలుసుకోవాలని చెప్పేసి ఆశిస్తారంట. మూడవదిగా వారు నిరీక్షణ గురించి ఆలోచిస్తారు. అంటే బతకడానికి ఇంకొద్దిగా అవకాశం ఉంటుందా, లేదా వారి జీవితము సరి చేసుకొని వారు ప్రశాంతంగా చనిపోతే బాగుంటుంది, ఏం పర్వాలేదులే, అంతా బాగానే అవుతుంది అని చెప్పేసి వారిని ఓదార్చే వారి గురించి వారు చూస్తుంటారు. ఆ నిరీక్షణ కొరకు వారు చూస్తుంటారు. నాలుగోదిగా సమయం కొరకు, వారికి ఉన్న ఆ కొద్ది సమయము వారు సరిగ్గా వినియోగించుకోవాలని చెప్పేసి, నిజంగా ఆ సమయంలో వారికి ఇష్టమైన వారికి దగ్గరగా ఉండాలని చెప్పేసి, వారితో మాట్లాడాలని చెప్పేసి, వారితో సమయం గడపాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఇంకొద్ది సమయం ఉంటే బాగుంటది అని కూడా అనుకుంటూ ఉంటారు. ఈ 4 విషయాలు గమనించండి: బంధాలు, సత్యము, నిరీక్షణ, సమయం. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సత్యము మాత్రమే మనల్ని నడిపించగలదు. నిజంగా ఈ జీవితాన్ని మనం సరిగ్గా జీవించి సరిగ్గా ముగించాలంటే మనకు ఈ జీవితంలో నిరీక్షణ అనేది చాలా అవసరం. ఈ సత్యము, ఈ నిరీక్షణ అనేది మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. అవి లేకుంటే కష్టం. సమయము, నిజంగా మనం అన్నిటికన్నా ఎక్కువ విలువ ఇవ్వాల్సినది ఏదైనా ఉంది అని అంటే సమయం. అది ఒక్కసారి మన చేతిలో నుండి జారిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. నిన్నటి సమయం పోయింది, ఇక రాదు. పోయిన వారం, గత సంవత్సరం అయిపోయింది, ఇక మళ్ళీ తిరిగి రాదు. గత 30, 40, 50 సంవత్సరాలు మన జీవితంలో గడిచిన సంవత్సరాలని ఇంకా అయిపోయినాయి, మళ్ళీ తిరిగి రావై. అంతేకాదు, ఒక్కసారి మనం కన్ను మూసి శ్వాస వదిలేమంటే మళ్ళీ తిరిగి మనము బ్రతకం. సమయం పోయినట్టుగా, ఇంకా మనం ఏమి చేయలేము, ఆ సమయం తిరిగి రాదు. కాబట్టి
ఈ సమయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమయాన్ని మనము వినియోగించుకోవాలి. ఈ లోకం ఎలా ఆలోచిస్తుందంటే సమయాన్ని దేంతో పోలుస్తారంటే సమయము డబ్బుతో సమానం అని అంటారు. సమయము డబ్బుతో సమానం. కాబట్టి నీకున్న ప్రతి సమయాన్ని నువ్వు డబ్బుగా మార్చుకోవాలంట. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి సంపాదించి డబ్బును సమకూర్చుకోనంట. సమకూర్చుకున్న తర్వాత అది జీవితంలో సమయం అయిపోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, కొంతమంది అప్పుడు చూస్తుంటే ఫాలో అవుతుంటారు. కాబట్టి వారు ఏంటంటే వాళ్ళ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో వారు ఇంకా యూట్యూబ్ కి అత్తపోయారు, బాగా ఫేమస్ అయిపోయారు. చాలా మంది వారిని ఫాలో అవుతారు, చాలా మంది చూస్తారు, చాలా మంది మెచ్చుకుంటారు. కానీ వారు ఎటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయారంటే వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు, సంబంధాలు సరిగ్గా లేవు. అంటే వారి సంబంధాలన్నీ ఆన్లైన్ సంబంధాలు ఎక్కువ మాట. నిజ జీవితంలో వెళ్ళి కూర్చొని కొంతసేపు వారు సమయము గడపగలను అంటూ కొన్ని వ్యక్తులు ఉన్నారు అని అంటే వాళ్ళు లేరు. అలా అయిపోతున్నారు జనాలు. దేని వెనకాల పరిగెత్తున్నారో వారికే తెలియదు. ప్రాముఖ్యమైన విడిచిపెట్టి తాత్కాలికమైన వాటి గురించి వారు వెతుకుతున్నారు. నిజంగా యోనా చనిపోయే స్థితిలో దేని గురించి ఆలోచిస్తుంది? యోనా చనిపోయే స్థితిలో ఎవరి గురించి ఆలోచిస్తుంది? దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, తను చేసిన పాపాన్ని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన అవిధేయతను తను జ్ఞాపకం చేసుకొని తన జీవితాన్ని మళ్ళీ సరి చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నట్టుగా మనం ఇక్కడ ఆయన యొక్క పశ్చాత్తాపంని మనం ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క వచనంలో చూడొచ్చు. ఆయన చేసిన పనికే దేవుడు తనను శిక్షిస్తున్నట్టు, తనను క్రమశిక్షణలో పెడుతున్నట్టుగా ఇక్కడ యోనా కనపరుస్తున్నాడు. అయితే 9వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో ఏమంటున్నాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుబలులను చెల్లింపక మానను. నిజంగా ఇక్కడ మనం చూస్తే మరొకసారి యోనా యొక్క మాటలు మనం ఏం చూస్తున్నాం అంటే ఆయనకు ఒక నిరీక్షణ అన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఒక మారిన హృదయం మనకు కనిపిస్తుంది. మనం మొదట్లో చూస్తున్నాం కదా, యోనా గ్రంథం దేని గురించి ముఖ్యంగా ఒక రకంగా చూస్తే దేవుడు తన ప్రవక్త ద్వారా చేసే పని కన్నా తన ప్రవక్తలో చేసే పని మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు తన ప్రవక్త ద్వారా అంటే యోనా ద్వారా నినేవేకు అతను చేసిన సేవ కన్నా దేవుడు యోనా జీవితంలో చేసే మార్పు అనేది మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో యోనా ఒక అవిధేయత మనం చూస్తున్నాం, దేవుని నుండి పారిపోయే వ్యక్తిగా చూస్తున్నాము. కానీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి తనున్న పరిస్థితిని బట్టి యోనా దేవుని వైపు మళ్ళీ తను దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. మళ్ళీ తిరిగి బయటకు వచ్చినాక తన జీవితాన్ని తను సరి చేసుకుంటాడన్న ఆలోచన ఇక్కడ మనకు కనిపిస్తుంది. చివరికి ఏమంటాడు 9వ వచనంలో, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థిస్తున్నాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. నిజంగా శిక్షించేవాడు ఆయనే దేవుడు, రక్షించేవాడు కూడా ఆయన. మనుషులను శిక్షించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. పాపం చేసిన వారిని ఆయన శిక్షిస్తాడు. నిజంగా అందుకే నినేవా పట్టణము పాపములు మునిగిపోయింది కాబట్టి దానికి దుర్గతి కలుగుతుందని చెప్పేసి దుర్గతి కలుగుతుందని చెప్పేసి యోనా ద్వారా ప్రకటించడానికి దేవుడు పంపిస్తున్నాడు. అంటే యోనా ఒక ప్రవక్త. యోనాను దేవుడు అక్కడ వాడుకుంటూ నినేవా ప్రజలను హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు పాపంలో మునిగిపోయినారు, మీ మీదకి శిక్ష రాబోతుంది, జాగ్రత్త. అంతేకాదు ఇక్కడ అవిధేయుడైన యోనా మీదకి కూడా దేవుడు శిక్ష పంపించినట్టు చూస్తున్నాం, యోనాను శిక్షించినట్టు చూస్తున్నాం. పాపం చేసిన వారికి శిక్ష తప్పదు. అంతేకాదు ఇక్కడ మనం ఏం చూస్తామంటే 2వ అధ్యాయంలో యోనా ఉన్న పరిస్థితుల్లో నుండి, అంతేకాదు పాపంలో నుండి కూడా దేవుడు తను రక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
పరిస్థితుల నుండి, పాపం నుండి దేవుడు మనల్ని రక్షించగలడు. ఆయన మన విమోచకుడు. పదే పదే వాక్యంలో మనం అదే చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ఆలోచన కలిగినప్పుడు ఎటువంటి రక్షణ? కేవలం భౌతికమైన రక్షణే కాదు, కానీ ఆత్మీయమైన రక్షణ కూడా చూడొచ్చు. దేవుడు ఇంకో రకంగా ఒక రచయిత ఏమంటాడంటే, దేవుడు ఎవరిని రక్షించాలనుకుంటాడో వారిని రక్షిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారిని రక్షించుకుంటాడు అన్నట్టుగా చెప్తుంటాడు. ఇక్కడ యోనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఎటువంటి నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు తనను రక్షించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అందుకే ఇంకా ఆ చేప కడుపులో యోనా బ్రతికే ఉన్నాడు. 10వ వచనంలో గమనిస్తే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద వేశాడు. దేవుడు ఆజ్ఞగా ఏం చేసింది? మత్స్యము యోనాను కప్పివేసింది. ఒకసారి మనం ఇక్కడ ఆగి ఆలోచిస్తే, మత్స్యమును ఎందుకు నియమించుకున్నాడు దేవుడు? ఎందుకు అంటే యోనాతో దేవుని పని ఇంకా పూర్తి కాలేదు కాబట్టి. మత్స్యం కడుపులో యోనాను ఎందుకు కాపాడుతూ వచ్చాడు ఆయన చనిపోకుండా? ఎందుకంటే యోనాతో దేవుని పని ఇంకా పూర్తి కాలేదు. మత్స్యము యోనాను ఎందుకు కట్టివేసింది? మరి అది జవాబు. యోనాతో దేవుని పని ఇంకా పూర్తి కాలేదు. మనం ఇంకేందుకు బ్రతికే ఉన్నాము? మనతో కూడా దేవుని పని ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మనలో పని చేస్తున్నాం, మన ద్వారా పని చేస్తున్నాం. మరి ఈ 2వ అధ్యాయంలో మనము ఏం చూస్తున్నాం? ఇప్పటి వరకు ఏం జరిగిందో మనము వివరంగా చూసుకున్నాము. ఇక్కడ 2 విషయాలు అధ్యాయంలోనే మనం నేర్చుకోవాల్సింది. 2 విషయాలు. ఒకటి ఏంటిదంటే, మన పాపముకు పరిణామాలు. మన పాపముకు పరిణామాలు అంటే కాన్సిక్వెన్సెస్. మనం ఏ పాపం చేసినా దానికి కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే యోనాను దేవుడు క్రమశిక్షణలో పెట్టాడు. ఎందుకు? అతను అవిధేయత చూపించి పాపంలో పడిపోయాడు కాబట్టి. కానీ మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ఈ యొక్క శిక్ష చాలా తక్కువ చెప్పాలంటే యోనా. ఆయన ఇంకా పెద్ద శిక్షకు అర్హుడు. ఇంకా పెద్ద శిక్షకు అర్హుడు. సముద్రపు నీళ్ళైనను ఆవరించి ఉన్నాయని చెప్పేసి ఆయన వివరించాడు. కానీ నిజానికి మనం చూస్తే అతని యొక్క పాపానికి సముద్రపు నీళ్ళు కాదు, అగ్ని, నిత్య నరకాగ్ని ఆయన చుట్టూ ఆవరించి అతను శాశ్వత కాలము బంధించవలసిన పరిస్థితిలో యోనా ఉంది. యోనానే కాదు, మనమందరం కూడా అటువంటి పరిస్థితి ఉన్నవారు. మనమందరం దానికి అర్హులం. నీళ్లు మనం చుట్టుముట్టడం కాదు, అగ్ని మనము చుట్టుముట్టవలసిన పరిస్థితి. మనమందరము పాపం చేశాం కాబట్టి మనమందరం అటువంటి శిక్షకు అర్హులం. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అవిధేయత అనేది మనల్ని ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు. అవిధేయత అనేది నిజంగా మనం ఎప్పుడైనా పాపం చేసినప్పుడు మనం ముందుగా ఏం చేయాలనుకుంటాం? వెంటనే వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటామా? దేవుని నుండి దూరంగా పారిపోవాలని చూస్తాం. భయపడుతుంది దేవుని దగ్గర రావడానికి. సో అవిధేయత అనేది ప్రార్థన మనల్ని చేయనీయకుండా చేస్తుందంట. మనం ప్రార్థన చేయకుండా ఉంటే అది మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా మనల్ని పాపంలోనికి నడిపిస్తుందంట. ఆ పాపము మన జీవితంలో నాశనాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ యోనా చేసినది అదే. అవిధేయత చూపించాడు, ఇంకా పాపంలో పడిపోయాడు, దానిలో నుండి ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. మనం కూడా మన క్రైస్తవ జీవితాల్లో దేవుని మాటలకు మనం లోబడకుండా అవిధేయత చూపించినట్టయితే దేవుడు మన జీవితంలో కూడా కొన్ని కఠినమైన పరిస్థితులను తీసుకొని వచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాలను మనం కఠినపరుచుకున్నట్టయితే ఇంకా పాపంలో మునిగిపోతాము, మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటాం. ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసినట్టయితే, హీబ్రూస్ చాప్టర్ 12 ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఇక్కడ క్రమశిక్షణ గురించి రాష్ట్రం ఏమంటున్నాడో ఈ రచయిత గమనించండి. 4వ వచనం మనం చూసుకున్నాము.
హీబ్రూస్ చాప్టర్ 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనం పాపాన్ని ఎంతగా ఎదిరించాము? రక్తం కారేటట్టుగా పోరాడుతున్నామా పాపంతో? లేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారుడితో సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనం, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల అంటే శిక్ష పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. నిజంగా ఇక్కడ చక్కటి వచనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రచయిత, దేవుడు ఎవరినైతే కుమార్తెలుగా చూస్తాడో వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడో, దండిస్తాడంట. ఎందుకు? వారిని నాశనం చేయడానిక? వారి నరకంలో పడేయడానిక? అంటే కాదు. వాళ్ళపై కోపంతో శిక్షిస్తాడా? కాదు. నిజంగా మనం శిక్ష గురించి ఆలోచించినప్పుడు ఎంత ఆలోచిస్తాము? ఎవరైనా మనం శిక్షిస్తే నిజంగా ఆ వ్యక్తికి మన పైన ద్వేషం ఉంది, కోపం ఉంది కాబట్టి మనల్ని అసహించుకుంటున్నాడు కాబట్టి మనల్ని శిక్షించాలనుకుంటున్నారు అని అనుకుంటాం. అది మన మానవులుగా ఆలోచించే రీతి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి అంటున్నాడు. నిజంగా ప్రేమిస్తే శిక్షిస్తారా? ప్రేమిస్తే శిక్షించరా? దేవుడే ప్రేమిస్తున్నాడు, దేవుడే శిక్షిస్తున్నాడు. శిక్షిస్తే ప్రేమించినట్ట? ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ శిక్ష, ప్రేమ అనేది రెండు వ్యత్యాసమైనవి కాదు, వ్యతిరేకమైనవి కాదు. శిక్ష, ప్రేమ రెండు కలిసి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. నిజంగా కోపంతో కూడా శిక్షించవచ్చు, కానీ ప్రేమతో కూడా శిక్షించవచ్చు. ఇక్కడ దేవుడు ప్రేమతో మనల్ని శిక్షిస్తున్నాడంట. ఎందుకు? 10వ వచనంలో ఉన్నది, మనము ఎందులో పాలు పొందడానికి మనల్ని శిక్షిస్తున్నాడంట? తన పరిశుద్ధతలో. నిజంగా ఎంత చక్కటి ఆలోచన చూడండి. యోనాను దేవుడు అక్కడ ఎందుకు శిక్షిస్తున్నాడు? యోనాను ఇంకా పరిశుద్ధ పరచడానికి శిక్షిస్తున్నాడు. ఆయన మీద కోపంతో కాదు, ఆయనను ప్రేమించి శిక్షిస్తున్నాడు. ఆయనను ప్రేమించి ఆ పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళాడు. నిజంగా దేవుడు ఒకవేళ మనల్ని కూడా కఠినమైన పరిస్థితులను తీసుకెళ్ళినట్టయితే, ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు చాలా కఠినమైనవైనట్టయితే అది దేని వలన? దేవుడు మనల్ని ప్రేమించి ఆ కఠినమైన పరిస్థితులకి తీసుకువెళ్తున్నాడు. ఎందుకు అనంటే మనల్ని పరిశుద్ధపరచడానికి, ఆయన ప్రేమతో చేస్తున్న పనది. అందుకే 10వ వచనంలో అంటున్నాడు చూడు, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అలా శిక్షిస్తే ఎవరికి మేలు? మనకే మేలు. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు. ఎందుకు?
వారి మేలు కొరకే, వారు బాగుపడాలని, వారు చాలా విషయాలు నేర్చుకొని వారి జీవితాన్ని సరి చేసుకోవాలని చెప్పేసి, చిన్నప్పటి నుండి వారు సరైన మార్గంలో నడవాలని చెప్పేసి తల్లిదండ్రులు శిక్షిస్తూ ఉంటారు, క్రమశిక్షణలో పెడుతూ ఉంటారు. ఈ శిక్ష అంటే శాశ్వతమైన శిక్షణ కాదు, క్రమశిక్షణ. అలా క్రమశిక్షణలో పెట్టని పిల్లలు ఏమవుతారు? తప్పుదారి పడతారు, చెడిపోతారు, పాడైపోతారు. నిజంగా పిల్లల్ని గారాబం చేసి వారిని ఒక దెబ్బ కూడా కొట్టకుండా వాళ్ళు ప్రేమతో పెంచామని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటుంటారు. కానీ ఆ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తారో వారికి తెలియదు, ఎంత చెడిపోయి ఉంటారో తెలియదు. నిజంగా పిల్లల్ని ప్రేమించినట్టయితే వారు బాగుపడాలని చెప్పేసి కోరుతూ క్రమశిక్షణలో పెడతారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మధ్యలో గమనిస్తే 8వ వచనంలో చూడండి, 8వ వచనంలో కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. ఎవరు పాలు పొందుతున్నారంట? ఎవరైతే నిజంగా కుమారులు కుమార్తెలో వారు శిక్షలు పాలు పొందుతున్నారంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రచయిత, దాని తర్వాత మీరు పొందని ఎడల, మీరు ఒకవేళ శిక్షలో పాలు పొందలేదు అనుకో, దానికి అర్థం ఏంటంటున్నాడు? 9వ వచనం, అదే 8వ వచనం చివరికి, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారంటున్నారు. మీరు నిజంగా దేవుని నుండి శిక్ష పొందుకోవట్లేరా? మీరు దేవుని పిల్లలు కాదని. దేవుడు తన పిల్లలను శిక్షిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు, సరి చేసుకుంటాడు, పరిశుద్ధపరుచుకుంటాడు, వారిని మేలు కోరే వాళ్ళ ప్రేమతో అలా చేస్తాడు. ఒకవేళ అది మీ జీవితంలో జరగట్లేదు అంటే మీరు నిజంగా దేవుని పిల్లలు కాదంటున్నారు, మీరు అవిశ్వాసులే. ఇంకా చివరికి ఒకవేళ అలానే జీవిస్తే చివరికి మీరు ఎదుర్కొనేది ప్రేమతో క్రమశిక్షణ కాదు, కోపంతో, ఉగ్రతలో శిక్ష. అది శాశ్వత కాలమైన శిక్షగా, నిత్య నరకంలో శిక్ష. దానికి మాత్రం అది మేలు కొరకు కాదు, అది సమస్త కీడు కొరకు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనము వెళ్ళకూడదని చెప్పేసి మనము ఆశించాలి, తెలుసుకోవాలి. ఈ యొక్క యోనా జీవితంలో మనం ఏం చూస్తామంటే దేవుడు తనను శిక్షిస్తున్నాడు, క్రమశిక్షణలో పెడుతున్నాడు. అది ఎలా అనంటే తను ప్రేమించి, అక్కడ కూడా మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క కృపా కనికరంలో చూస్తున్నాం. యోనా పరిస్థితులకు వెళ్ళడానికి గల కారణం దేవుని కృప. నిజంగా ఈ ఆలోచన కూడా ఒకసారి మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఏదైనా కీడు జరిగితే దేవుడు కృప లేదని అనుకోకూడదు. మనం సమస్యలు గుండా వెళ్తే దేవుడు కృప లేదని అనుకోకూడదు. దేవుడు కృపలో కూడా మనకు సమస్యలను దయచేస్తాడని మనము విశ్వసించాలి. అది మనం మేలు కొరకే దయచేస్తాడు. ఏదో తన మన పట్ల ఏదో కోపం కలిగి అలా దయచేస్తున్నాడు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. అంటే పరిస్థితి బాగుంటేనే దేవుడు కృప నాకు కలిగి ఉంది, పరిస్థితి బాగాలేకపోతే కృప లేదని కాదు. కోవిడ్ టైంలో చాలా మంది సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, ఇదిగో నాకు భయంకరమైన కోవిడ్ వచ్చింది, నేను చావు బ్రతుకు మధ్యలో, కానీ దేవుని కృప వల్ల బ్రతికాను అంటారు. నిజంగా దేవుని కృప వల్ల బ్రతికారు. కానీ ఇంకొక విషయం కూడా గమనించాలి, ఎవరైనా చనిపోతే కూడా దేవుని కృప వల్లనే చనిపోయారు. విశ్వాసులు చనిపోతుంది. నిజంగా సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఆలోచన మనం కలగజేస్తున్నాం, దేవుడి గురించి మనం ఎలా మనము ఇతరులకు తెలియజేస్తున్నామని ఆలోచించాలి. కోవిడ్ వచ్చింది అంటే దేవుని కృప వల్లనే వచ్చిందని చెప్పుకుంటారు. ఎవరన్నా నయమైందంటే దేవుని కృప వల్ల నయమైంది అంటారు. నాకు ఈ బాధ వచ్చిందంటే దేవుని కృప వల్ల వచ్చిందని చెప్పుకుంటారా? కానీ అది నయమైంది, అది పోయిందనంటే దేవుడు నాకు కృప చూపించాడని అనుకుంటారు. కానీ మనం ఏం విశ్వసించాలంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని కృప వల్లనే ఆ స్థితిలో ఉన్నామని నమ్మాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దేవుడు కృపలో మనల్ని ఆ స్థితిలో నుండి వెళ్ళడానికి అనుమతిస్తున్నాడు అని చెప్పేసి మనం నమ్మాలి. ఎందుకంటే ఆ స్థితిలో నుండి మనల్ని తీసుకొని వచ్చి తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తాము? ఇంకా పరిశుద్ధపరచబడతాం. ఇంకా మన జీవితంలో దాని ద్వారా మేలు జరుగుతుంది కానీ కీడు జరుగుతుంది. దేవుడు మనకి ఎప్పుడు కీడు కలగచేయడు. కాబట్టి అలా మనం దేవుణ్ణి విశ్వసించాలి. కృపలో దేవుడు తన కనికరం చొప్పునే, తన ప్రేమను బట్టే మనకు శిక్షను ఇస్తాడు అనేది మనము నమ్మాలి. ఇంకొకటి ఏంటిదంటే విశ్వాసులు కేవలం క్రమశిక్షణకు మాత్రమే గురవుతారు. క్రమశిక్షణకు మాత్రమే గురవుతారు. ఆ నిత్యమైన శాశ్వతమైన శిక్షకు గురి అవ్వరు.
ఎందుకు అనంటే ఆ శిక్ష మన మీదికి రాకుండా, మన మీదికి వేయకుండా దేవుడు యేసు ప్రభు మీదకి వేశాడు. యోనా ఇక్కడ అవిధేయత వలన శిక్షను పొందుకున్నాడు, కానీ యోనా లాగా కాకుండా యేసుక్రీస్తు మాత్రము తను విధేయుడై ఆ శిక్షకు గురయ్యాడు. యోనాకున్న అనుభవము యేసుక్రీస్తు కూడా శిలువలో అనుభవించాడు. యోనా చుట్టూ ఆ నీళ్లు ఎలా అయితే ఆవరించున్నాయో, క్రీస్తు చుట్టూ కూడా మరణము ఆవరించిన శిలువలో. శ్రమలు గుండా వెళ్ళి ఆ శిలువలో మరణించాడు. యోనా ఎలా అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచాడో, యేసుక్రీస్తు కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. చనిపోయినను దేవుడు తిరిగి లేపుతాడు అన్నట్టుగా యేసుక్రీస్తు దేవుని యందు విశ్వసించాడు. యోనా ఎలా అయితే ఎంత లోతుకు దిగిపోయినను మళ్ళీ దేవుడు పైకి రప్పించగలడు అని ఎట్లయితే నమ్మాడో, యేసుక్రీస్తు కూడా సమాధిలోనికి వెళ్ళినను తిరిగి దేవుడు తనను లేపుతాడని విశ్వసించాడు. నిజంగా మనమందరము ఆ శిక్షకు అర్హులం, దేవుని యొక్క ఉగ్రతకు అర్హులం. కానీ దేవుడు అటువంటి శిక్షణ మనకి ఇవ్వకుండా మన బదులుగా క్రీస్తు పైకి వేసేసి మనలను రక్షించుకొని అనుదినము మన జీవితంలో మనను సరిచేస్తున్నాడు. నిజంగా ఈరోజు మీరు నేను ఎటువంటి పరిస్థితులకు వెళ్తాం? అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఈ యోనా అనుభవం నుండి మనం ఒకటి నేర్చుకోవచ్చు. క్రీస్తు యొక్క అనుభవం నుండి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఏంటిదంటే మనకు నిరీక్షణ అనేది ఉన్నది. నిరీక్షణ అనేది ఉన్నది. అది గుర్తించుకొని యోనా ఆ చేప కడుపులో నుండి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాడు. మనం కూడా అలానే అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలి. ఆయన మన రక్షకుడు, ఆయన రక్షించేవాడు. మనల్ని మన పాపముల నుండి రక్షించాడు. మనం ఏ రోజైతే విశ్వసించామో ఆ రోజే మనల్ని మన పాపముల నుండి రక్షించాడు. కానీ ఒక రోజు వస్తుంది మనల్ని పూర్తిగా రక్షించుకుంటాడు. ఇక పాపముతో మనము పోరాడం ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్నంత కాలమే ఆ పోరాటం, ఈ లోకంలో ఉన్నంత కాలమే ఆ క్రమశిక్షణ గుండా వెళ్తుంటాం. అది కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది, నొప్పికరంగా ఉంటుంది, ఆయాసకరంగా ఉంటుంది. అయినప్పటికీ అది ఈ లోకంలో ఉన్నంత వరకే. కానీ ఒక రోజు వస్తుంది ఆ లోకానికి మనం వెళ్ళినాక ఇంకా క్రమశిక్షణ అంటూ ఉండదు, పాపం అంటూ ఉండదు, నొప్పి అంటూ ఉండదు, బాధ అంటూ ఉండదు, భయము అంటూ ఉండదు, మరణం అంటూ ఇక మనకు ఉండదు. కాబట్టి ఆ రోజును మనం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మనం జాగ్రత్తగా జీవించాలి. అంతేకాదు ఈ రోజు మనము ఎలా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆయన కృతజ్ఞుడై జీవించాలి. ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలనే 12వ అధ్యాయంలో మొదటి 2 వచనం మనం గమనించినట్టయితే, ఇక్కడ యేసుక్రీస్తు గురించి రచయిత ఏమంటున్నారో ఒకసారి గమనించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. గమనించండి, ఇప్పుడు ఆయన అంటే యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. మరణము ఎదురుగానే ఉన్నది, శిలువ మరణం ఎదురుగానే ఉన్నది. అయినప్పటికీ ఆ మరణము వెనకాల ఏముందో చూసి దాన్ని బట్టి ఆనందించి ఇక్కడ శిలువ మరణాన్ని, శిలువ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, అంతగా పట్టించుకోలేదండి. మనం కూడా మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి, కానీ సమస్యల వెనకాల ఏముంది, తర్వాత ఏముంది అనే గొప్ప నిరీక్షణ ఉన్నది. పరలోకంలో దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనతో మనం సదాకాలం జీవిస్తాము. ఇంకా ఎప్పటికీ మనము బాధలు అంటూ అనుభవించము అన్న ఆలోచనతో
ఇక్కడ ఉన్న ఈ కొన్ని సమస్యలను మనము ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. అవి కొద్ది కాలమే ఉంటుంది, కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఉండవు, ఎప్పటికీ ఉండవు. సదాకాలము ఆయనతో మనము ఆనందిస్తాము. కాబట్టి మనకు నిరీక్షణ ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోకుండా మనము ఆ నిరీక్షణతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ లోకంలో జీవిస్తూ కొనసాగిస్తాం. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, మరి ఇదిగో యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో మరి యోనా జీవితాన్ని మీరు ఎలా మార్చారో, తనను ఎలా క్రమశిక్షణలో పెట్టి దేవా తను చేసిన పాపాన్ని తను తెలుసుకొని మారు మనసు పొంది మీ వైపు తిరిగే వ్యక్తిగా చేశారో, అవిధేయత నుండి విధేయతకు ప్రభా తను మారినట్లుగా విధేయత చూపేవాడిగా ఎలా అయితే చేశారో ప్రభా, అలానే మా జీవితంలో కూడా మీరు ఈ యొక్క ఆత్మ కార్యాన్ని కొనసాగిస్తున్నారని మేము నమ్ముతున్నామయ్యా. దేవా, అది మా మేలు కొరకే మీరు ప్రేమతో మా జీవితంలో చేస్తున్న విషయాలను మేము గ్రహించి, ఎదిగో దేవా మరి ఇంకా ఈ యొక్క క్రమశిక్షణ గుండా వెళితే మేము ఇంకా పరిశుద్ధం అవుతాము అన్న ఆలోచన కలిగి మీకు కృతజ్ఞులై జీవించడం సహాయం చేయాలయ్యా. ఈ లోకంలో వచ్చే సమస్యలన్నీ చాలా చిన్నవయ్యా, రాబోయే మహిమతో పోలిస్తే ప్రభువా ఎన్న తగినవి కావయ్యా. కాబట్టి యేసు ప్రభు ఎలా అయితే ముందుకు చూస్తూ తన శిలువ శ్రమలను నిర్లక్ష్యం పెట్టి జీవించాడో, మేము కూడా అలానే మా జీవితంలో ఉన్న సమస్యలను నిర్లక్ష్యపెట్టు ప్రభువా ముందున్న ఆనందం కొరకే మేము పరిగెత్తకు సహాయం దయచేయాలి. గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం దయచేయాలి. దేవా, మరి ఇదిగో మా కష్ట సమయంలో కాకుండా ప్రతి సమయంలో మేము ప్రార్థించే వారిగా మమ్మల్ని చేయండి అయ్యా. మీ వైపు చూస్తూ జీవించి మీపై ఆధారపడి జీవించే వారిగా మమ్మల్ని చేయండి దేవా. మరి ఇదిగో మా జీవితాలను మీ చేతకు సమర్పించుకుంటున్నాము. మీరే మా జీవితాలను ఇంకా చక్కబెట్టండి, పరిశుద్ధపరచండి, మీ మహిమ కొరకు వాడుకోవాలని ప్రార్థిస్తూ దేవా, మరి ఇదిగో మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం మా జీవితంలో పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడు మా కృపా శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువుని యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమును ప్రార్థించి పెట్టుతాను తండ్రి. ఆమేన్.